This video is for educational and informational purposes only. Please do your own research before applying. నేషనల్ హైవేస్ లో చేసే పర్మనెంట్ డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ గా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్స్ ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే చేశారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్ బేసిక్ పేనే నెలకి 56,100 జీతం ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే కంటే ముందు కోర్టు చరిత్రలోనే భారీగా 850కి పైగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం మీరు 7th క్లాస్ పాస్ అయినా, 10th క్లాస్ పాస్ అయినా, 12th పాస్ అయినా, ఏ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. స్టార్టింగ్లోనే 32,000కి పైగా జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nhai.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను ఇదే వీడియోలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, పే లెవెల్, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వేకెన్సీస్ వచ్చేసి మీకు టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో జనరల్ వాళ్ళకి 20 వేకెన్సీస్, SC వాళ్ళకు 5, ST వాళ్ళకు 2, OBC వాళ్ళకు 9 ఉన్నవి, EWS వాళ్ళకు 4 ఉన్నవి. టోటల్ 40 వేకెన్సీస్. ఇందులో ఈ 40లోనే 2 వేకెన్సీస్ PWBD వాళ్ళకు సపరేట్గా రిజర్వ్ చేసామని చెప్తున్నారు. సో ఇలా టోటల్ ప్రతి కేటగిరీకి కేటాయించారు. టోటల్ 40 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 90,000 వరకు జీతం అయితే పొందొచ్చు. తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 9th ఫిబ్రవరి 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అది జనరల్ వాళ్ళకి. SC ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 35 ఉన్న అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 33 ఉన్న అప్లై చేసుకోవచ్చు. PWBDలో SC ST వాళ్ళకు 15 ఇయర్స్, PWBDలో OBC వాళ్ళకు 13 ఇయర్స్, PWBDలో జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 ఇయర్స్. ఇలా ప్రతి కేటగిరీకి ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంది. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఎవరంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. దాంతోపాటు 2025లో గేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇప్పుడు చెప్పిన ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ విత్ 2025లో గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీ క్వాలిఫికేషన్ ఏందని చెప్పి కింద కామెంట్స్లో తెలిపారంటే మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్ ఎలాంటి జాబ్స్ వచ్చినా నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం 2025లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే గేట్ రాసి ఉంటారో ఆ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. కేవలం గేట్ స్కోర్ తోటే సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎలిజిబుల్ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. 9th జనవరి 2026 నుంచి 9th ఫిబ్రవరి 2026 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి.
మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను. దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏందంటే వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌ని www.nha.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్‌ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏందంటే మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను కాబట్టి మీరు అందులోకి వెళ్ళి ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్నాక లైక్ డాక్యుమెంట్స్ అడుగుతారన్నమాట. ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ గేట్ స్కోర్ కార్డ్ ఖచ్చితంగా అడుగుతారు. అవన్నీ ఇచ్చేసి మీరు అన్నీ నెక్స్ట్‌కెళ్ళే కంటే ముందు ఒకసారి ప్రివ్యూ చేసుకొని అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్‌గా ఇచ్చామా లేదని చెప్పి సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్‌కి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్ ఔట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ, ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏందంటే కిందకి స్క్రోల్ చేయలే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అన్నీ ఇచ్చేసి అక్కడ ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వెళ్ళిపోయి లాగిన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ లాగిన్ అయిపోయి మొత్తం అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు అడిగిన గేట్ స్కోర్ కార్డ్ గానీ, క్వాలిఫికేషన్ సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అవి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్‌గా మీ గేట్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేస్తున్న ఎన్‌హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిప్యూటీ మేనేజర్ ఇన్ టెక్నికల్ వేకెన్సీస్ కోసం టోటల్ 40 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్‌మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓన్లీ ఎవరైతే 2025లో గేట్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ ఉంటారు. సో, ఖచ్చితంగా మీరు గనక గేట్ రాసి ఉండి సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో గేట్ రాసి ఉంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఇలా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్‌లో అది కూడా స్పెసిఫిక్ ఇయర్‌లో గేట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్నవాళ్ళు మాత్రం ఎవరు అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.